టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసిన 15 మంది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు శుభమన్ గిల్. ట్రావెల్ ప్లేయర్ గా మాత్రమే శుభమన్ గిల్ ను ఎంపిక చేశారు. అయితే యుఎస్ఏలో జరిగిన గ్రూప్ మ్యాచ్లు ముగిసిన తర్వాత స్వదేశానికి పంపించారు టీం మేనేజ్మెంట్. ఇక ఆ తర్వాత జింబాబ్వే టూర్ లో టీమిండియా కెప్టెన్ గా ప్రకటించింది బీసీసీ. అయితే ఈ టీ20 సిరీస్ లో జరిగిన 3 మ్యాచ్ల్లో శుభమన్ గిల్ తీరును తప్పుపడుతున్నారు. జైస్వాల్ లేని కారణంగా తొలి 2 టీ20లకి ఓపెనర్ గా వచ్చాడు శుభమన్ గిల్. నిజానికి గిల్ టీ20లో ఓపెనింగ్ చేసేంత సీన్ లేదు. ఆ మాటకు వస్తే టీ20 టీంలోనే ఉండే అర్హత లేదు. అయితే మూడో టీ20లో యశస్వి జైస్వాల్ జట్టులోకి రావడంతో ఓపెనర్ గా తాను తప్పుకోవాల్సింది పోయి అభిషేక్ శర్మను తప్పించాడు. అభిషేక్ శర్మ తొలి మ్యాచ్ లో డకౌట్ అయినా రెండో టీ20లో అద్భుత సెంచరీతో చెలరేగాడు. కానీ మూడో టీ20లో ప్లేస్ మారడంతో మంచి ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. రెగ్యులర్ ఓపెనర్ అభిషేక్ శర్మను వన్డౌన్ లో పంపించి తాను మాత్రం మూడో టీ20లో జైస్వాల్ తో ఓపెనర్ గా వచ్చాడు. ఒకవేళ అభిషేక్ శర్మ ఓపెనర్ గా వచ్చి ఉంటే దూకుడుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసి ఉండేవాడు. కానీ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ జిడ్డు బ్యాటింగ్ చేశాడు. శుభమన్ గిల్ రిస్కీ షాట్లు ఆడడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఎలాగైనా టీంలో కుదురుకుపోవాలనే ప్రయత్నిస్తున్నట్టుగానే ఆడాడు. ఎందుకంటే గత 6 మ్యాచ్లలో ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. అందుకే జాగ్రత్తగా ఆడాడు. అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసి ఉంటే ఓ ఎండులో భారీగా బౌండరీల మోత మోగి ఉండేదని విశ్లేషకులు సైతం అంటున్నారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లు వస్తే శుభమన్ గిల్ టీ20 టీంలో కొనసాగడం కష్టం. అందుకే తన ప్లేస్ కాపాడుకోవడానికి అభిషేక్ శర్మను సైడ్ చేసి అతని బ్యాటింగ్ ఆర్డర్లో కిందికి పంపించాడని ఆరోపిస్తున్నారు కొంతమంది నెటిజన్లు.